సుస్థిర ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సాధ్యమన్నదానికి సింగపూర్ నిదర్శనమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సింగపూర్ పర్యటనలో తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఒక వ్యక్తి ఫౌండేషన్ ద్వారా ఆ దేశ గౌరవప్రదంగా ఎదిగిందని తెలిపారు. అమరావతిని కూడా సింగపూర్లా మార్చాలని సంకల్పించిన గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సింగపూర్నే తప్పుబట్టారని అన్నారు. ఆ తప్పును సరిదిద్దుకునేందుకే తాను సింగపూర్ పర్యటనకు వచ్చినట్లు తెలిపారు. 95 కంటే ముందు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ రాష్ట్రం అంది. నేను ఐటీని ప్రమోట్ చేయడమే కాకుండా ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేశాను. సింగపూర్ కూడా 4-5 సార్లు ఇంత మునుపు కూడా తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ దగ్గర ఒక 55 మంది పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఇక్కడ పారిశ్రామికవేత్తలను పిలిచి ఇద్దరికి ఎక్కడికక్కడ పార్ట్నర్షిప్ పరిచయాలు చేయడం, మనం ఏం చేస్తున్నాం, అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అవసరమైతే ఎంఓయూలు కానీ లేకుంటే పార్ట్నర్షిప్ కానీ కలిసి పనిచేసే ఇది నేర్పిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే పారిశ్రామికవేత్తలకు కావాలనే ఆలోచన వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికవేత్తలను కూడా గౌరవిస్తున్నారనే ఆలోచన వస్తుంది. దీనివల్ల ఇక్కడ వాళ్ళు గౌరవిస్తారు. దీనివల్ల ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను, సంపద సృష్టిస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. మనకంటే కూడా వెనకబడున్న వ్యక్తులు కానీ ఈరోజు అగ్రస్థానానికి వచ్చారంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, అక్కడ పరిపాలనలో చూపించిన చొరవ, నీతి నిజాయితీ కారణం. అందుకే నేను మీరు చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ఎన్నో సాధించే అవకాశం వస్తుంది. నేను అప్పుడప్పుడు అంటాను, 2004 తిరిగి మనం ఉంటే సింగపూర్తో సమానంగా మనం కూడా ముందుకు పోయేవాళ్ళం. ఆ ఒక్క అది ఏమన్నా నాకు తెలియదు కానీ నా తప్ప ప్రజలు అప్పుడు ఇదయ్యారా అదొక విషయం. మళ్లీ 2019లో మళ్లీ గెలుసుంటే అమరావతి ఇప్పటికి పూర్తి అయిపోయి పోలవరం పూర్తయి మళ్లీ పట్టాలిగా ముందుకు పోయేవాళ్ళం. అక్కడ ఒక గ్యాప్ వచ్చింది. అందుకే అప్పుడప్పుడు అంటా ఉంటాను నేను, మళ్లీ రాబోయే రోజుల్లో ఇలాంటి జరిగితే పొరపాట్లు జరగకుండా చూసుకునే బాధ్యత నా మీద కూడా ఉంది.